ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకనాకి ఇచ్చేస్తాడు. అంతకంటే ఏం జరగదు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందుండే వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద ఎత్తున పడదా? భారం పడుతుందా పడదా? మరి అందరూ తెలిసిన విషయమే. ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. అవదు. పేరు చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు. కానీ జరగాలి కదా, జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. ఏంటమ్మా అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు. ప్రతి విషయం కూడా బడ్జెట్ లోటు అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడైనా జనానికి తెలియట్లేదు. సాక్షి టీవీ ఆపేశాడు. తెలియాల్సినవి తెలియబట్టలేదు. వాళ్ళే చూపించుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు? అంతకుముందు అది ఆపారు కదా, ఇప్పుడు మేము ఇది ఆపామంటారు. కామనే కదా అవన్నీ, మనం ఏం చేయలేము. గవర్నమెంట్ కదా, మనం చూస్తూ ఊరుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తారు? గ్యాంబ్లింగ్ అనుకుంటున్నాం. మా ఓట్లన్నీ ఆయనకి వేసాం. మా ఏమైపోయినాయి ఓట్లన్నీ? అసలు అంత మెజారిటీ ఎలా వస్తుందండి? ఆయన ఏమైనా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా. అంతా బాగానే చేశాడని జనం అనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏం జరిగింది అనేది మిస్టరీ. అది ఎలా ఛేదించాడో మనకు తెలియదు. అంతే. వ్యతిరేకత వస్తే కొంతమందికి ఉండదు, అందరికీ ఉండదుగా. 100లో 75% ఆయనకు మంచి 20% మాత్రమే ఇది ఉంది వ్యతిరేకత. 25% మాత్రమే. అది ఒక వర్గం అంతే. అన్ని వర్గాలు ఈయనకే ఓకే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారంటారా? అది కూడా అబద్ధమే. ఆయన ఇస్తాడు, అంతకుముందు లోకడి ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు? అది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు. అది మనకేం తెలియదు. లేకపోతే ఇన్ని ఓట్ల ఇంత మెజారిటీనా? మీరు అది పథకాలు పెట్టేటప్పుడు ఖజానాలో ఉన్నాయో లేవో అన్ని చూసుకున్నారా? మీకు ఓటు కావాలి, మీరు పదవి కావాలి. ఇప్పుడు ఎక్కిన తర్వాత లేవంటే అది పద్ధతి కాదు. ఎక్కిన తర్వాత మీరు ఏదో బాధపడి పెట్టాలి కానీ ఇలా ఖజానాలో డబ్బులు ఉన్నాయి లేవని అలా చెప్పకూడదు. మనం అది పట్టేటప్పుడే ఆలోచించుకోవాలి, మళ్ళీ ఉన్నాయో లేవో అని. అది అంటే ఇప్పుడు ఆయనకు రోషం రావాలి, మన 10,000 ఎక్కువ ఉన్నాయి అని చెప్తారు ఎంతోమంది. అలా చెప్పినా మనం అవి పట్టించుకోవద్దు. పదవిలో ఉన్నప్పుడు మన తహత్ని బట్టి మనం చేస్తాం. ఎవరో ఏదో చెప్పినామంటే పెడతామా? అంతే కదా. మనకి ఎంత పెట్టాలనుకుంటే అంతే పెడతాం. లేనిది ఎక్కడ పెట్టలేము మనం. అనుకున్న వాళ్ళు ఎందుకంటే మన పదవి రిమార్క్ రావాలని ఎన్నైనా చెప్పుకుంటారు. అది పద్ధతి కాదు. అది చెప్పుకోవడం అలాంటి చెప్పినా వినకూడదు. ఇదివరకు ఇది డబ్బులే ఇచ్చేవాళ్ళు. సంక్రాంతి పండుగకని అవి పండుగ పప్పులు అవి అన్నీ ఇచ్చేవారు. మరి అదే డోక్రా గ్రూప్కి డబ్బులు వేసేవారు. 15,000 వేశారు, 3,000 వేశారు. అప్పుడు మా బాగానే అనిపించింది. ఎంత చేసినా అసలు ఆయన ఉండకూడదు. ₹1 ఎవరికి రాలేదు. ఇప్పుడు వ్యాపారాలు చేసిన వాళ్ళకి రూపాయి రాలేదు. ఏదో ఇది స్కూల్లో అని అమ్మఒడి అని అంతవరకే చేశారు కానీ వీళ్ళు వ్యాపారాలు చేసిన చాలా నష్టపడ్డారు. ఆటో వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు బాధపడ్డారు. ఆయన రాకుండానే బాగుండదు. 5 సంవత్సరాలు చేసి అంతా విసుకైపోయారు జనాలందరూ. రూపాయి రాలేదు ఎవరికి. ఏ వ్యాపారాలు చేసినా చాలా విసుగుపడ్డారు. ఇప్పుడు ఎందుకంటే ఒక 5-6 నెలల్లో చెయ్యాలి. అంత తొందరగా కాకపోయినా ఒక 5-6 నెలల్లో కూడా చెయ్యాలి. చేయకుండా ఉంటే బాగోదు. చెప్పినా వేస్ట్ అది. మరి రేపు పదవిలో ఎవరైనా వేయాలన్నా వేయలేరు. ఊరికే చెప్పడం కానీ వాళ్ళంతలో వాళ్ళు వస్తే డబ్బులు రాకుండా ఉండవు. జనాలు ఏదో రకంగా తెలియజేసి వాళ్ళు సంపాదిస్తారు కానీ రాకుండా ఉండదు. చెయ్యాలి. పథకం ఎప్పుడైతే ఒప్పుకున్నారో అలా ఆలోచించే పెట్టుకోవాలి పథకాలు. జనాల్ని మోసం చేసి పథకాలు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు అది వేస్ట్. అది అలా మోసం చేసి పదవికి రావడం కష్టం. అలాంటివి చేయకూడదు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు రోడ్ల మీద మేము వ్యాపారాలు పెట్టుకుంటాము. ఇప్పుడు ఆటోలు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు ₹1 ఏదో ఆటో మీద లోన్లు ఇచ్చారు, అది చేశారు, బాగానే చేశారు అది వరకు. ఇప్పుడు బాగా లేని వాళ్ళైతే బాగానే ఉన్నారు. ఆయన పథకాలను బట్టి వ్యాపారాలు చేసుకున్నారు, చిన్న చిన్న అమౌంట్ ఇస్తే అన్నీ చేసుకున్నారు. అది పవర్గా చేస్తాడు ఆయన. ఆయనకు అంత ఉంది. ఉన్న దగ్గర నుంచి ఆయన చేయించుకుంటే అంత తహత ఉంది, ధైర్యం ఉంది. ఆయన అన్నీ బాగానే చేస్తాడు. ఆయన గవర్నమెంట్ ఏదైనా మహిళలకి సూపర్ 6 అని పథకాలు అనేవి పెట్టారు కదా, దాని మీద ఏమున్నాయి అమ్మ? అసలు ఏమి లేవు అంటున్నారు కదా. డబ్బులు ఏమున్నాయి? చంద్రబాబు గారు ప్రకటించారు కదా, అవి అమలు చేయనన్నారు, చేస్తున్నారు, టైం పట్టుద్ది అంటున్నారు కదా. ఏమో మరి దాని గురించి ఏమి ఎత్తట్లేదుగా. అన్ని పథకాలు ఇచ్చారు, మరి ఏమి అమలు చేయట్లేదుగా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక లాస్ట్ అయినా ఫస్ట్ అయినా ఇప్పుడే కదా. మళ్ళీ ఇక ఆయనకి ఇప్పటికే 73-74 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు ఏది చేయాలన్నా ఆయన చేస్తే వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఇదిగా ఉంటుంది.
ఇక ఏ ఉపయోగం ఉండాలన్నా లేకపోయినా ముందు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మంచిగా చేయాలి అంటే హామీలు ఇచ్చి మళ్ళీ అమ్మటే అమలు చేయలేదుగా అందుకని అంటారులే. అంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఏం హామీలు అనేవి నెరవేర్చలేదని కూడా అంటున్నారు. అది నిజమేనా? నిజమే కదా, మరి అవ్వలేదు కదా. అంటే ఆయన బాధ, ఆయన ఎంతో ఆశగా వచ్చాను నేను, ఏమి లేవు ఖజానా మొత్తం ఖాళీ అంటున్నారు కదా, చేస్తారులే నిదానంగా. అంటే ఖజానా ఖాళీ అని ఇవన్నీ తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలిస్తున్నారు. మరి అది నిజమేనంటారా? వాళ్ళకి వీళ్ళు అనుకోవటం అంటే ఇప్పుడు ఖజానా లేకపోవడం వల్ల ఈ పథకాలు ఆపే అవకాశం ఉందంటారా? ఉంది మరి, అంతే కదా. మరి దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది రాదంటారా? వస్తుంది ఫస్ట్ ఆయనకి వచ్చింది, తర్వాత ఈయనకే వస్తుంది, ఇక తర్వాత ఇంకో సంవత్సరం పోతే ఎవరు పట్టించుకోరు. అంటే జగన్ గారి కంటే చంద్రబాబు గారు ఎక్కువ హామీలు ఇచ్చారు. స్త్రీలకు ప్రత్యేకంగా అంటే హామీలు అనేవి ప్రత్యేక వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు అని అంటున్నారు. మరి వాళ్ళల్లో వ్యతిరేకత అనేది ఏర్పడదంటారా? జగన్ గారికి అట్లాగే వ్యతిరేకత వచ్చిందన్నారు. వీళ్ళకి అంతే కదమ్మా, ఎవరిస్తే వాళ్ళు మాట మాట్లాడేది మాత్రం కరెక్టే కదా. ఫ్రీ బస్సు అంటాం కానీ పాపం ఆటో వాళ్ళు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాము, ఏముంది వాళ్ళు మొత్తుకోవట్లేదా? అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదంటారా? ఎందుకులే అమ్మ, ఇప్పుడు మనం కష్టపడుతున్నాం మనీ, ఇప్పుడు మన కుటుంబం ఉంది, మన ఇంట్లో రూపాయి ఖర్చు లాగే కదా ప్రభుత్వందైనా. ఇది కూడా అంతే, ఇప్పుడు కష్టపడాలి, బతకాలి. అమ్మ వాళ్ళు అవి రాలేదు ఈ రాలేదు అని అంటారు కానీ మన పిల్లలు మన సొంతంగా చదివించుకోవాలన్న కోరిక తల్లిదండ్రులకు లేదు. వాళ్ళు అది చేయాలి వీళ్ళు ఇది చేయాలనే చూస్తున్నారు. కానీ ఇప్పుడు మన పిల్లలు మనం చదివించుకుంటాం, వాళ్ళు పెద్ద అవుతారు, మిమ్మల్ని మేము కష్టపడి చదివించుకున్నాము అని అంటానికి తల్లిదండ్రులకు ఉందంటారా? గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయి, మేము చదువుకున్నాము, మీరేం చేశారని తల్లిదండ్రులని ఎదురు తిరిగే మాట్లాడుతున్నారు. అలాంటిది లేకుండా ఉండదు. కన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోరా? తల్లికి వందనం రాలేదు, ఫ్రీ బస్సులు రాలేదు అని నిందించే కన్నా మనం కష్టపడతాము. ఈ రోడ్లు వేసి చక్కగా రాజధాని ఇచ్చి అన్నీ ఉంటే బాగుంటుంది. కానీ ఫ్రీ డబ్బులు ఎన్ని వస్తే ఎన్ని అవుతాయి అమ్మా? ఏదైనా మన రూపాయి రావాలి, మనం కష్టపడాలి, మనం బతకాలి. వాళ్ళైనా ఎంతకైనా చెప్తారు. ఇవన్నీ అసలు హామీలు అన్నీ చేయకూడదు, చేశారు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా అంటారు. అంటే ఇప్పుడు మహిళలకు సూపర్ 6 అని 3 సిలిండర్లు కావచ్చు ఇవన్నీ అంటున్నారు కదా, మరి నెరవేరుతారు అంటే దానివల్ల ఉపయోగం ఉందంటారా మహిళలకి? నేను ఇప్పుడు అదే కదా చెప్పేది. ఇప్పుడు మనం తినేదే కదా, ఇప్పుడు మనం వండుకునేది, మనం సంపాదించుకొని మనం కట్టుకోవాలి. ఎవరో ఏదో ఇస్తారని ఆశపడి బతుకుతామా? కానీ ఉండేవాళ్ళు కూడా ఉండారు కాదని నేను అన్నాం. ఏమో అమలు చేస్తే మంచిదే, లేకపోతే ఇవే వస్తాయి వ్యతిరేక, లేకపోతే మళ్ళీ వ్యతిరేక వీళ్ళే నెక్స్ట్ జగన్ గారే వస్తారు. ఇక వాలంటీర్ లేకుండానే 2 నెలల నుంచి పెన్షన్ ఇంటికే తీసుకొచ్చేస్తున్నాం, ఇక వాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం, అవసరం లేదు అంటూ కొంతమంది అన్నారా? అనేవాళ్ళు అంటారు, దాందే ఉంది, దానికి మనం ఏం చేయలేం. ఇష్టమైనట్టు మాట్లాడతాడు, ఇష్టం లేనట్టు మాట్లాడతాడు, అది సహజం. మీ వాలంటీర్ ఎలా పనిచేసేవాడు? పర్లేదు, బాగానే పనిచేసేవాడు. అమ్మాయి ఎలా పనిచేసేది? బాగానే చేసేది. తెల్లపాటుకు 5 6 వచ్చి పెన్షన్లు ఇచ్చేది, మా కాగితాలు ఏం కావాలో అవి రాసుకునేది, మాకు ఏమైనా సర్టిఫికెట్లు కావాలంటే ఇంటికి వచ్చి రాసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అన్నీ బాగానే ఉన్నాయి. మిమ్మల్ని సచివాలయానికి రప్పించేవాళ్ళ? లేదు, ఏదైనా మా అవసరం ఉంటే మేము వెళ్ళేవాళ్ళం. అది జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ చంద్రబాబు గారు ఉంచరు, తీసేస్తారు అంటూ కొంతమంది వాళ్ళ ఇష్టం, ఇక మనం దానికి సమాధానం లేదు.